ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఏదండి హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఆయన మద్రాసులో హీరోగా ఉన్నటప్పుడు కూడా నా సినిమా చూశాడు విజయకాంత్ గారు. ప్రివ్యూ అయోధ్య రామయ్య శ్రీహరి హీరోగా వేసింది. చూసి ఆయన బయటకు వచ్చి ఆయన వాళ్ళ మదర్ కూడా చూపించాడంట. వాళ్ళ మదర్కి తెలియవచ్చు. ఇబ్రా ఇంత మంచి కథ రాశారు, ఇంతకంటే బెస్ట్ పోలీస్ స్టోరీ దొరకదేక నాకు నేను ఎన్నో పోలీస్ కథలు తీశాను, అన్నిటికంటే ఇది చాలా బాగుంది, ఇది నేను తమిళ్లో నేను తీస్తాను ఇది అని చెప్పి, ఎవరు ఈ కథ రాసింది పిలుపుతాను అంటే పోసాని కృష్ణమురళి అని హైదరాబాద్ ఉంటాడే, మీరు పిలిస్తే వస్తాడు చెప్తాడు. ఓకే వెరీ గుడ్, అతను నాకు కావాలి అన్నాడు అని కథ డిస్కస్ చేస్తా. ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ సెల్లులో గుండోడు ఉన్నాడు, అక్కడ బీడీ తాగుతా. వాడు కూడా ఈ ఆర్టిస్ట్ బల్లి ఉన్నాడు అంటే వాడే సార్ పోసాని కృష్ణమురళి రైటరు అంటే అవర్ రైటరా ఇంతే ఉన్నాడు వాడు. ఏదో పెద్ద రైటర్ అంటే పంచకించి కట్టి ఏదో పెద్ద మన ఏదో పెద్ద పెద్ద డివి రాజు గారి లాగా శ్రీశ్రీ గారి లాగా అట్లా ఉంటాడు. లేదండి వాడు స్టిల్ ఇప్పుడు చదువుకుంటా ఉన్నాడు, ఇక యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాడు అంటే అవునా అంటే చూడాలని చెప్పి ఆయన మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చి గంటన్నర కూర్చున్నాడు విజయకాంత్ గారు. కేవలం మంచి రైటర్ని చూసి అభినందించడానికి, మంచి ఆర్టిస్ట్ని అభినందించడానికి తప్ప వేరే ఏమి రాలా. గంటన్నర కూర్చొని ఒక గంట ఇదే నువ్వా ఆర్టిస్ట్వి నువ్వా ఈ కథ రాశావు, నా దాంట్లో మళ్ళీ నాకు మంచి కథ ఇవ్వాలి, కథ పండు కూడా గుండు వేషం మళ్ళీ వేయాలి నాకు అని మా ఇంట్లో కూర్చొని టీ తాగి నా భార్యని బిడ్డల్ని పరిచయం చేసుకొని గంటకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆయనతో నాకు మంచి ర్యాపోర్ట్ ఏర్పడింది. ఆ తర్వాత ఏంటంటే మనం కంప్లీట్గా ఇక్కడే ఉండటం వల్ల ఆయనకి నేను కథ రాయలేకపోయా. అలాంటి గొప్ప మనిషి మరణం నాకు చాలా బాధ కలిగించింది. అతని ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ విజయకాంత్ సార్.